ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందా లేక మరోసారి ఆశలు అడియాసలయ్యేనా? కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకంగా పనిచేశారని భావిస్తున్న నేతకు ఇప్పటికీ మంత్రి పదవి ఎందుకు దూరమైంది? కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే రాజకీయ అడుగులు ఇప్పుడు ఏ దిశగా సాగనున్నాయి? అసమ్మతి రాగం మళ్ళీ వినిపించబోతోందా అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఆ సీనియర్ నేతకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అసలైన టైం వచ్చిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి పదవుల అంశం ఎప్పుడు తెరపైకొచ్చినా ముందుగా వినిపించే పేర్లలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తప్పనిసరిగా ఉంటుంది. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి విడత కేబినెట్లో ఆయనకు అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి ప్రతి విస్తరణ చర్చలో ఆయన పేరు వినిపిస్తోంది. కానీ నిర్ణయం మాత్రం వాయిదా పడుతూనే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో కొనసాగిన రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్కు తిరిగి రావడంతో పాటు ప్రచారంలోనూ చురుకైన పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర ఉందని ఆయన వర్గం ఇప్పటికీ చెబుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే కాంగ్రెస్లోకి తిరిగి వచ్చే సందర్భంగా పార్టీ హైకమాండ్ మంత్రి పదవి ఆఫర్ చేసిందట. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భువనగిరి గెలిపేస్తే ఖచ్చితంగా పదవి ఖాయమని మరోసారి కన్ఫర్మ్ చేసిందట. దీంతో తనకు మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలం నుంచి పట్టుబడుతున్నారు. మంత్రి పదవి కోసం పార్టీ హైకమాండ్పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం పార్టీ అధిష్టానం జిల్లాలో నెలకొన్న పొలిటికల్, సోషల్ ఈక్వేషన్లపై స్టడీ చేస్తోందట. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లో చురుకుగా అడుగుపెట్టిన రాజగోపాల్ రెడ్డి అదే ఏడాది భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2022లో ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆ ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరుగా ఉన్నారు. కేబినెట్ విస్తరణపై చర్చ మొదలైన ప్రతిసారి మంత్రి పదవికి ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. దీంతో ఈసారి అవకాశం వస్తుందా లేక మరోసారి ఎదురుచూపులే మిగులుతాయా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్నారు. అదే కుటుంబానికి చెందిన మరో నేతకు కూడా మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ మొదటి నుంచి ఉంది. వ్యక్తిగత రాజకీయ బలం, పార్టీ కోసం చేసిన సేవల ఆధారంగా అవకాశాలు ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి అనుచరులు వాదిస్తున్నారు. ఈ అంశం కూడా హైకమాండ్ ముందు కీలక అంశంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారని హామీ లభించడంతో కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి అసమ్మతి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదంటే ఆయన స్వరం మరోసారి వినిపించనున్నారు. ఇక మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు, పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చి గెలిచిన నేతలు అందరూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలంటే కేబినెట్లో ఖాళీలు సరిపోవడం లేదు. దీంతో హైకమాండ్ కూడా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంలో ఆచితూచి అడుగులేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కేబినెట్ విస్తరణపై స్పష్టత కనిపించడం లేదు. అంతర్గత వర్గపోరు, ఆశావహుల ఒత్తిడి, రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కలిసి కాంగ్రెస్ హైకమాండ్ను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.
గతంలో పలు సందర్భాల్లో తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఈసారి కూడా అదే ధోరణి కొనసాగిస్తారా లేక పార్టీ నిర్ణయం కోసం మరికొంతకాలం వేచి చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, అందుకే మంత్రి పదవిపై తమకు నమ్మకం ఉందని చెబుతున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటారని మరో వర్గం అభిప్రాయపడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ముందు ఇప్పుడు ఒకే ఒక్క సవాల్, ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరో నలుగురు అసంతృప్తి చెందే పరిస్థితి. ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, పార్టీ విధేయత, వలస నాయకులు, ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవలసి ఉంది. అందుకే కేబినెట్ విస్తరణ విషయంలో హైకమాండ్ తొందరపడటం లేదని సమాచారం. మొత్తానికి మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కేబినెట్ విస్తరణపైనే అనిశ్చితి నెలకొన్న వేళ ఆయన ఆశలు నెరవేరుతాయా లేక మరోసారి అడియాశలుగానే మిగిలిపోతాయా? ఒకవేళ అవకాశం దక్కకపోతే అసమత్య స్వరం మళ్లీ వినిపిస్తుందా లేక పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే.